సో అగ్ని పరీక్ష ఈ రౌండ్లల్లో ఫస్ట్ 100 మందిని పిలిచారు గ్రూప్ డిస్కషన్. వాళ్ళందరినీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది గ్రూప్ డిస్కషన్ అప్పుడు? ఒక 100 మందిని ఏమో పిలిచారు కదా, అంటే మీ దాంట్లో ఒక 10 మంది ఏమో ఉండనంట, 10 మందో 15 మందో. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళందరినీ చూసినప్పుడు రకరకాల జనాలను చూస్తే ఇక రకరకాల జనాలు అంటే ఇప్పుడు ఏముంది, శివ నేను ఎట్లా మాట్లాడుకుంటున్నాను, ఇప్పుడు లావణ్య ఉంది, ఆ పిల్లగాడు ఉండు, అంటే ఒకరొకరి గుణం ఓ రకంగా ఉంటుంది, ఒకరొకరి మనసు ఓ రకంగా ఉంటుంది. ఇక అంతా మనం చూసిందే కదా. ఇప్పుడు నేను కూడా జనాలలో తిరుగుతున్నా కదా, ఇప్పుడు ఈటాని ఆటాని జనాలలో తిరుగుతున్నా, లీడర్ల కాడికి పోతాం, ఒకరు ఓ రకంగా ఉంటారు, ఓ రకంగా ఉంటారు. ఇదంతా ఉన్నదే కదా. ఒకటి అంటే నర్సయ్య తాతకు నచ్చే విధంగా ఆయన ఉండాలని లేదు, ఆయనకు నచ్చే విధంగా నేను ఉండాలని లేదు. ఓకే, ఇది అంతా ఉన్నదే కదా అనిపించింది. డన్, అట్లా అనిపించింది. ఈ 45 మందిని సెలెక్ట్ చేశారు కదా, 45 మందిని పిలిచిరు ఆడికి. ఈ 45 మందిని చూసినప్పుడు అందులో రకరకాల జనాలు వచ్చారు, డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉర్రు అందులో. సో వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? 45 మందిని, 44 మందిని, 44 మందిలో అంతా కొంచెం హుషారుతనం, ఓకే, యాక్టివ్గా మాట్లాడడం. అబ్బా వామ్మో ఏ శివ అంత ఖతర్నాకుందిగా సంసారం, ఏదో మొన్న వేసినమాట, మొన్న ఇది అది వరకు మొన్న ఏదో అది ఉన్నవాటగా బగ్గ సంపాదించినవాటగా, కొత్త స్టూడియో పెట్టినవాట, కథ బాగా ఊపదుకుందట, ఇది మొత్తం మోగుతుంది కానీ కథ సోషల్ మీడియాలో. అంటే మాట్లాడే విధానము అదంతా ఇట్లా ఈ రకంగా మాట్లాడేటోళ్ళు కొంచెం ఉన్నారని అనిపించింది. ఓకే.